12వ రోజు స్త్రీయే వెలుగులో నిన్నటి కంటిన్యూ చూద్దామండి. ఆర్థిక స్థిరత్వం, ఇది కూడా చాలా ముఖ్యమైన అంశం. సోమరితనం, ఇతరుల మీద పడి జీవించటం నేరము, అవమానము. పురుషుడు పెండ్లి చేసుకున్నప్పుడు స్వశక్తితో జీవిస్తూ తన కుటుంబాన్ని పోషించగలగాలి. గర్భం ధరించినప్పుడు అతని ఏ కారణం చేతనైనా అనారోగ్యానికి గురైన వికలాంగుడైన తల్లిదండ్రులు, బంధువులు చూస్తారు. తల్లికి బిడ్డకు ఏ రకమైన ఇబ్బంది, అసౌకర్యం లేకుండా చూడటం అందరి విధి. సంస్కృతి, నాగరికతలకు పునాది తల్లి. యువతులను తల్లిగా మారటానికి సంసిద్ధం చేసే విశ్వవిద్యాలయాలు సమీప భవిష్యత్తులో ప్రపంచమంతా రాబోతున్నాయి. అవి విశ్వవిద్యాలయం నుండి పట్టా పొందిన వారు మాత్రమే పెళ్లి చేసుకుని పిల్లలను కనటానికి అనుమతించబడతారు. ఒక కొత్త చక్రం ఆరంభమవబోతోంది. ప్రపంచానికి గొప్ప కాంతిని, వివేకాన్ని, సౌందర్యాన్ని తెచ్చే అందమైన, ఆరోగ్యకరమైన పిల్లలను తీసుకువచ్చే విధంగా మానవ జాతి తనను తాను రూపాంతరం చెందించుకుంటోంది. ఆ చక్రం ద్వారా కొన్ని తరాల్లో ప్రస్తుత మానవుని కంటే అత్యున్నతమైన జాతి తయారవుతుంది. హృదయ ఔన్నత్యం, అంతరాత్మ ప్రబోధం, స్వచ్ఛమైన మేధాశక్తి, శారీరక, మానసిక, అనుభూతిక ఆరోగ్యాలు ఉన్న జాతి పెంపొందుతుంది. ఈ గ్రహంపైకి విచారం, ద్వేషం, వంచన తీసుకొచ్చే వాళ్ళు ప్రకాశించలేనంత పవిత్రంగా ప్రపంచం తయారవుతుంది. విచారకరము, నేరపూరిత ప్రపంచాన్ని కొనసాగించటానికి తన శక్తిని, సమయాన్ని, ఆధ్యాత్మిక ఆసక్తిని పణంగా పెట్టవలసి రావడాన్ని మనిషి సహించబోడు. మనుషులు గనక తాము ఉన్నత ప్రపంచంలో నివసించాలని కోరుకుంటే గర్భవతులైన స్త్రీల పట్ల గొప్ప శ్రద్ధ, జాగ్రత్త వహించాలి. నిజంగా టార్కంగా చెప్తున్న ఈ విధమైన లోకం కోసం అతి శీఘ్రంగా ఈ భూమిపై వెల్లివిరియాలని మనందరం స్వాగతిస్తున్నాం కదండి. ఇప్పుడు నూతన మాతృమూర్తికి మార్గదర్శకాలు అంటూ చెప్తున్నారు. బిడ్డ పుట్టిన తర్వాత కొత్తగా తల్లి అయిన స్త్రీ ప్రేమతోనూ అవగాహనతోనూ పాటించవలసిన సూచనలు కొన్ని ఇవ్వబడ్డాయి. బిడ్డకు కనీసం 2 సంవత్సరాల పాటు తల్లిపాలే ఇవ్వాలి. తల్లికి ఉద్వేగ సమస్యలు, కోపం, భయం, అసహనం, ద్వేషం వంటి లక్షణాలుంటే బిడ్డకు తల్లిపాలు ఇవ్వకూడదు. సలహాలు, ధ్యానం, ప్రార్థన, విశ్రాంతి, ప్రకృతిలో నడిపించడం ద్వారా ఆమెను సొంతనపరచాలి. బిడ్డకు పాలిచ్చే రోజుల్లో తల్లి ఉత్తేజితాన్నిచ్చే పుస్తకాలు చదవటం, మంచి సంగీతం వినటం వంటి చేయాలి. గాలి కబుర్లు చెప్పుకుంటూ విమర్శలు చేసే వారి దగ్గరకు, చెడుగా మాట్లాడి వారి దగ్గరకు వెళ్ళకూడదు. వారితో ఏ సంబంధము నడపకూడదు. గాఢ శారీరక శ్రమ కానీ, సుదూర ప్రయాణాలు కానీ చేయకుండా ఇంటి పనులు చేసుకుంటూ బిడ్డను చూసుకుంటూ ఉండాలి. బిడ్డకు గోరువెచ్చని నీటితో స్నానం చేయించి పరిశుభ్రంగా ఉంచాలి. బిడ్డ స్వతంత్రతను అభివృద్ధి చేసుకోవాలని గ్రహించాలి. అందుకోసం బిడ్డ పడక వేరుగా ఉండాలి. తల్లిదండ్రుల మానసిక ఉద్వేగ అనుభూతులు, విచారాలు, కలలు, కోరికల ప్రభావం బిడ్డపై పడకూడదు. బిడ్డ పడక గదిలో అతను లేదా ఆమె వస్తువులు మాత్రమే ఉంచాలి. చెత్త, చెదారం, ఎండుటాకులు, వాడిన పూలు, మొక్కలు, నిల్వ నీరు, చెడ్డ వాసన, పొగాకు, సారాయి వాసనలు ఆ పరిసరాల్లో ఉండకూడదు. తండ్రి బయట పనుల్లో తిరుగుతూ ఉంటాడు కనుక ఇంటికి వస్తూనే స్నానము లేదా శిరస్నానం చేసి తల్లి, బిడ్డ వద్దకు చేరాలి. నైతిక, ఆధ్యాత్మిక, భౌతిక అనారోగ్యాలు ఉన్న వారిని బిడ్డను తాగటానికి అనుమతించకూడదు. సమీప బంధువులు తప్ప వేరెవ్వరూ బిడ్డను తాకకూడదు. తల్లులు వాదనలకు, తగాదాలకు దిగకూడదు. స్నేహితుల, బంధువుల సమస్యల్లో తలదూర్చకుండా వేరుగా ఉండాలి. గర్భం ధరించి ఉన్న సమయంలో పాటించిన నియమాలనే పాలిచ్చే కాలంలో కూడా పాటించాలి. కొత్తగా తల్లైన వారు తల్లి సమీపంలో ఉండాలి. తల్లులు ఇంకా ఏం చేయవచ్చు?
జీవితపు విలువను, సకల జీవరాశి సౌందర్యాన్ని, ఔన్నిత్యాన్ని తెలియచేయటం, జీవితం ఎంత చిన్నదో అయినా చిన్న జీవితంలోనే ఎంతైనా చేయగలమని చెప్పటం, మమాత్మ సర్వభూతాత్మ అంటూ జీవితపు ఏకత్వాన్ని తెలియజేయటం, హృదయపు అంతరావబోధ శక్తిని అనుసరిస్తూ ఎవరి సమస్యలు వారే పరిష్కరించుకోవటం నేర్పటం, బలహీనతలను, నేరాలను ప్రోత్సహించకుండా సహనం, క్షమ పెంపొందించుకుంటూ అందరినీ ప్రేమించటం నేర్పటం, సౌందర్యాన్ని దర్శించటం, అనుభూతి చెందటం, ఆస్వాదించటం, విస్తరింపచేయటం, సృజనాత్మకతతో మెలగటం అలవాటు చేయాలి. సేవా సహాయం ఇంటా బయట అలవాటు చేయటం, పొందిన మేలు మరువకుండా ఉండటం నేర్పాలి. కృతజ్ఞతకు గొప్ప స్వస్థత శక్తి ఉంది. ఇవ్వటం అలవాటు చేయాలి. తమ దగ్గర ఉన్నది ఇచ్చే గుణం మనిషిని ఉన్నతుణ్ణి చేస్తుంది. జ్ఞానం పట్ల ఆకాంక్ష, జీవితంలో గొప్ప విషయాలు సాధించాలన్న కోరికతో పాటు ఉనికిగా ఉండటం నేర్పాలి. ఉప్పుకు, కర్పూరానికి, రాయికి, వజ్రానికి గల తేడాను జీవితంలో ఉన్నత విలువలకు ఆపాదిస్తూ తెలియచేయాలి. స్వతంత్ర ప్రవృత్తి అలవాటు చేయాలి. తల్లులు తమ పరిపూర్ణత కోసం పాటించవలసిన క్రమశిక్షణ, బంధరాహిత్యంతో జీవించటం సాధన చేయాలి. పిల్లలకు విజయం, అపజయం పొందే ఎంపికకు అవకాశం ఇవ్వాలి. పిల్లలు స్వశక్తిపై ఆధారపడి తమ సమస్యలు తామే పరిష్కరించుకునే విధంగా తయారు చేయాలి. నిజాయితీ, సత్ప్రవర్తన, సౌందర్యాలకు ఉదాహరణలుగా ఉండాలి. పురోగమన, అభివృద్ధికి ఉదాహరణలా ఉండాలి. కొంత సమయం కేటాయించి పిల్లలకు ప్రణాళిక, కూర్పు, నిర్వహణలు నేర్పించాలి. నమ్మకంతో ఇంటి వ్యవహారాలను పిల్లల మీద వదిలిపెట్టి అప్పుడప్పుడు ఎక్కడికైనా వెళ్ళాలి. ప్రేమకు, అవగాహనకు, మౌనానికి, వివాద రాహిత్యానికి, విమర్శ చేయకపోవటానికి మారుపేరుగా ఉండాలి. ఏ పరిస్థితుల్లోనైనా భర్త పట్ల గౌరవం చూపితే పిల్లలు తండ్రిని గౌరవిస్తారు. మరింత ఆనందోత్సాహాలతో జీవించాలంటే కుటుంబ జీవితంలో మార్పు రావాలని మన హృదయాంతరంలో మనకు తెలుసు. బిడ్డ గురించి చెప్తున్నారు మాస్టర్స్. యువతి స్త్రీతత్వానికి, మాతృత్వానికి సన్నద్ధమవటమే కాక పిల్లల్ని క్రింది విధంగా తీర్చిదిద్దటానికి తాను స్వయంగా చదువుకోవాలి, అంటే జ్ఞానం పొందాలి. పిల్లలు స్వయం ప్రతిభావంతులుగా వికసించటం, మానవ జాతి అభ్యుదయం కోసం నిలబడటం, మానవ జాతికి గొప్ప సేవ చేయగల శారీరక, మానసిక ఆరోగ్యాలు కలిగి ఉండటం, గొప్ప విచక్షణ, అభివృద్ధి చెందిన విలువలు కలిగి ఉండటం. బిడ్డ అరుదైన పుష్పం. అది అద్భుతంగా వికసించి భవిష్యత్ మానవ జాతికి తన సుమధుర పరిమళాలను అందించాలంటే దానికి అనువైన అత్యున్నత పరిస్థితులు కల్పించాలి. పిల్లలు కలిగి ఉండటం తేలికే, వారిని పెంచటమే క్లిష్టమైన సంగతి. అయితే నిర్మలమైన ప్రపంచం కావాలంటే, ఈ గ్రహం మీద ఆదర్శ జీవితం కోరుకుంటే పిల్లలను సరైన పద్ధతిలో పెంచాలి. తల్లి తన శరీరం ద్వారా మాత్రమే కాదు, ఆత్మ ద్వారా కూడా బిడ్డను ప్రసవిస్తుంది. ఈ రెండిటి ద్వారా వెలువడిన బిడ్డ అత్యున్నత మానవుడవుతాడు. శరీరం నుండి జన్మించటానికి 7 నుండి 9 నెలలు పడితే ఆత్మ నుండి జన్మించటానికి 7 నుండి 9 సంవత్సరాలు పడుతుంది. ఆ విధమైన జన్మ తీసుకున్న తరువాత ప్రపంచంలో ఏ శక్తి ఆమె లేదా అతనిని వశపరుచుకోలేదు. మానవుడు తన జీవితం మొత్తానికి కావలసిన శక్తిని, ఉత్తేజాన్ని ఈ 7-9 సంవత్సరాల బాల్యంలోనే పొందుతాడు. తల్లి తన బిడ్డకు ఇవ్వగలిగిన వాటిల్లో ఉన్నతమైన శీల సంపదను మించి ఏమీ లేదు. అది జీవితపు ప్రలోభాలన్నింటినీ తోసిరాజని సహజంగా ప్రకాశిస్తుంది. తల్లి తన బిడ్డ చుట్టూ ఒక కవచాన్ని నిర్మిస్తుంది. అదే శీలం. తల్లి తన నిర్మాణాత్మక ప్రేమతో బిడ్డ చైతన్యంలో ఔన్నిత్యం, సౌందర్యం, దాతృత్వం, నిరాడంబరత్వం, హుందాతనం, మనోధైర్యం, కరుణల ద్వారా శీలాన్ని నిర్మిస్తుంది. అటువంటి బిడ్డ ఏ పరిస్థితినైనా తట్టుకొని విజేతగా నిలబడతాడు.
ఈ విషయంలో నా బాల్యంలో మా అమ్మ చెప్పిన కథ గుర్తు వచ్చింది. అదేమంటే, ఒక పురాతన భవంతిలో తల్లి, 2 కుమారులు ఉండేవారు. వారిద్దరూ గొప్ప యుద్ధవీరులు. వారికి సైన్యం ఉండేది. ఒకరోజు వారి శత్రువు వారి పైకి దండెత్తి వచ్చాడు. వారు పోరాడారు. శత్రువు వెనుక తిరిగి మళ్ళీ కొంత బలగాన్ని తీసుకొని వచ్చాడు. ఈ అన్నదమ్ములు తన సైనికులను తోడు చేసుకుని సాయంత్రం దాకా పోరాడి వాడిని 10 మైళ్ళ దూరం తరిమి పోరాటం కొనసాగుతుండగానే గాయాలయ్యాయని ఇంటికి వస్తారు. తల్లి భవంతి గేటు వద్దకు వచ్చి ఎవరక్కడా అని అడుగుతుంది. వారు, మేము నీ కొడుకులం, తీవ్రంగా గాయపడ్డాం, పోరాటంలో దాదాపు ఓడిపోయామని చెప్తారు. నాకు పారిపోయే లేదా ఓడిపోయే కొడుకులు లేరు అంటుంది తల్లి. అమ్మ, దయచేసి గేటు తీయని అభ్యర్థించారు. నాకు కొడుకులే లేరు అన్నదే సమాధానం. తల్లి సాహసంతో ఉత్తేజితులైన కొడుకులిద్దరు పోరాటానికి తిరిగి వెళ్లి సైనికులు స్థైర్యాన్ని ఇచ్చారు. సూర్యాస్తమయ సమయానికి వారు తీవ్రంగా అలసిపోయారు, కానీ విజయం సాధించారు. వారు తిరిగి భవంతిని చేరినప్పుడు సైనికులు పిలిస్తే తల్లి గేటు తీసి, విజేతలు మాత్రమే ఈ భవంతిలోకి అనుమతించబడతారు అంటుంది. పూర్వీకులు తల్లిని నాయకులను ఉత్తేజపరిచేదని అనేవారు. శక్తి, స్వతంత్రత, హోదా, గాంభీర్యం, న్యాయ దృష్టిలను పిల్లల్లో రేకెత్తించి వారిలో మొలకెత్తే సరికాని ఆలోచనలను మొగ్గలోనే తుంచివేసేదే తల్లి. పిల్లల గత జన్మ కర్మ రుణాలను ఈ జన్మకు మోసుకు వస్తారు కనుక వాళ్లను దేవతలుగా కాక మార్గదర్శకత్వం అవసరమైన మనుషులుగా చూడాలి. పిల్లల్లో కథలు, గాథల ద్వారా మంచి గుణాలు పెంపొందింపచేయాలి. తల్లులు బిడ్డల ఆత్మను మేల్కొల్పి వారి వ్యక్తిత్వాన్ని ఆత్మ ఆధీనంలో ఉంచేటట్లు చూడాలి. బిడ్డ వ్యక్తిత్వంపై ఆత్మ ఆధిపత్యం పెరిగే కొద్దీ చైతన్యం విస్తరిస్తూ ఉంటుంది. ఈ విధమైన శిక్షణ ద్వారా భవిష్యత్తు తరాలు పెరుగుతున్న నేరాలు, యుద్ధాల నుండి రక్షింపబడతాయి. కొంతమంది పిల్లలను భయపెట్టడం ద్వారానో, లంచాలు ఇవ్వడం ద్వారానో అదుపు చేయడానికి ప్రయత్నిస్తారు. ఇది చాలా ప్రమాదభరితమైన విధానం. దాని వలన పిల్లవాడు స్తబ్దుడిగా అవ్వడమో లేదా చట్టానికి లొంగని వాడిగా అవ్వటమో జరుగుతుంది. తల్లిదండ్రులు పిల్లలకు సరి అయిన చదువు చెప్పించి ప్రేమ, అవగాహనలతో చేరదీసి చెడు ప్రభావాల నుండి రక్షిస్తే వారికి దండన అవసరమే ఉండదు. పిల్లలు దండనకు గురి అయ్యారు అంటే దాని అర్థం ఏదో ఒక అంశలో తల్లిదండ్రులు పిల్లలను సరిగా పెంచలేకపోయారన్నాయి. పిల్లల వ్యక్తిత్వం ప్రపంచపు వ్యామోహాలతో, భ్రమలతో నిండి ఉండదు కనుక వారి మంచి గుణాలు నేర్చుకోవడానికి ఎంతో సంసిద్ధతతో ఉంటారు. వారి ఆత్మ ఇంకా పదార్థవాదం వైపు చేరి ఉండదు. పిల్లలకు ప్రకృతితో ఆడుకునే అలవాటు చేయాలి. ఆట బొమ్మలు ఇచ్చేటప్పుడు విచక్షణ వహించాలి. ఆట బొమ్మలు కొనటం వ్యసనంగా మారకుండా చూడాలి. అంతేకాదు, ఇక్కడ గమనించవలసిన ఇంకొక విషయం, బోలెడంత డబ్బు పెట్టి బొమ్మలు కొని ఆడుకునే పిల్లల కన్నా మిగిలిన వాళ్లే ఎక్కువ సృజనాత్మకత, కళాత్మకత, సౌకుమార్యము, కృతజ్ఞతలు కలిగి ఉంటారు. అదే కాక వాళ్ళెంతో కలుపుగోలుతనంతో ఉంటారు. వాళ్ళు తమ సొంత ఆటలు సృష్టించుకొని